ఇప్పుడంటే ఆ గిఫ్ట్ అని, ఈ గిఫ్ట్ అని ఏదో ఒకటి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తా ఉంటున్నాము. ఈవెంట్స్‌కి కానీ, మ్యారేజెస్‌కి కానీ, ఏదైనా చిన్న ఈవెంట్ ఉన్నా కానీ. కానీ పాత రోజుల్లో కానీ, ఇప్పటికి పల్లెటూరులో గానీ జరుగుతున్న కొన్ని ట్రెడిషన్స్ ఏంటనంటే గిఫ్ట్ రూపాన పల్లెటూరులో వచ్చేసరికి బట్టలు అలా పెడతారనమాట. మా ఊరి దగ్గరైతే బట్టలు పెట్టడం అని అంటారు. దీన్నేంటనంటే గిఫ్ట్ రూపాననమాట. మ్యారేజ్ కదా! మ్యారేజ్‌కి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తున్నట్టు బట్టలు ప్రెజెంట్ చేసేవాళ్ళనమాట. ఇప్పటికి మా ఊర్లో అయితే ఇదే ట్రెడిషన్ కంటిన్యూ అవుతూ ఉంది. మనకింక సిటీస్‌లో అంటే ఏ చిన్న ఈవెంట్ జరిగినా గిఫ్ట్స్ అది ఇది అని చెప్పి అలా అయిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటనంటే ఎట్ ది సేమ్ టైమ్ ట్రెడిషన్‌ని ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. కొంచెం సేపు అలా హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. కొన్ని ఈవెంట్స్ అనేది మ్యారేజ్‌లో జరగాలి అన్నట్టు ఇదొక ట్రెడిషన్‌ని గూడా యాడ్ చేశారు మ్యారేజెస్‌లో. మా పల్లెటూరు మా సైడ్ అయితే ఇలానే జరుగుతాయి దాదాపు అన్ని మ్యారేజెస్. ఇప్పటికి చాలా ఊరుల్లో ఇలా జరుగుతదని నేను పైన జరుగుతున్న ఈవెంట్ కూడా అదే అనమాట. ఈ వీడియోలో మీరు చూడబోయే ఈవెంట్ వచ్చేసరికి అలా బట్టలు పెట్టడం, గిఫ్ట్ చేయడము. ఇదొచ్చేసరికి మా రిలేటివ్సే చేశారనమాట. దీంట్లో ఇద్దరు బట్టలు పెట్టిన వీడియో అయితే మీరు చూస్తారు. దీని కంటిన్యూషన్ ఉంటది. దీనికి ఇంకా నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూసేయండి. అండ్ మీ సైడ్ ఎలా చేస్తారు? మీరే గిఫ్ట్‌లు ప్రెజెంట్ చేస్తారు మ్యారేజెస్‌కి? ఈ ట్రెడిషన్ ఇంకా ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఎక్కడ ఫాలో అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో కంటిన్యూ అవుతుంటది చూసేయండి. బాయ్. ఇలా బట్టలు పెట్టుకొని ఒకరింటి దగ్గర నుంచి ఇంకొక ఇంటికెళ్ళేటప్పుడు మధ్యలో డాన్సెస్ అలాంటివి చాలా జరుగుతుంటాయి. బట్ నేను ఈ వీడియోలో యాడ్ చేయలేదు. ఎందుకులే డాన్సెస్ కొంతమందికి ఇష్టం ఉంటాయి, ఇష్టం ఉండదు చూయించడం ఎందుకులే అని ఈ వీడియోలో పెట్టట్లేదు. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి వీడిది ఇంటి దగ్గర దిగడం, నలుగు అలాంటి మ్యారేజ్ వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్. బాయ్.